హలో ఎవ్రీవన్. నమస్తే. నేడు మన ఛానల్‌లో మష్రూమ్ మసాలా రెసిపీని ట్రై చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం మష్రూమ్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. అండ్ దాంతో పాటు 3 టమాటోస్ నేను పేస్ట్ చేసి పక్కన తీసుకున్నాను. ఈ మష్రూమ్ కర్రీ కోసం అయితే నేను 1 ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్ తీసుకొచ్చాను ప్రెజెంట్ అయితే. ఓకే. మనం కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కినంత వరకు ఉంచి ఫస్ట్‌లీ అయితే నేను మష్రూమ్ అయితే ఫ్రై చేసుకున్నాను. చాలామంది మష్రూమ్ బాయిల్ చేసుకుంటారు. కానీ ఎందుకో నాకు బాయిల్ కన్నా ఫ్రై చేసుకొని మష్రూమ్ కర్రీ చేసుకుంటే చాలా నచ్చుతుంది. అండ్ హై ఫ్లేమ్‌లో పెట్టి మష్రూమ్‌ని ఫ్రై చేసుకోండి. ఒక డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం చూసినట్లయితే దగ్గరికయిపోతుంది మష్రూమ్. సో, పెద్ద పీసెస్ కట్ చేయండి. పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే మనకి పీసెస్ బాగా తగులుతుంది. చిన్నవైతే బాగా చిన్నవయిపోతాయి. నెక్స్ట్ మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్‌లో ఆయిలేసుకొని 2 బిర్యానీ ఆకు అండ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఏసుకొని బాగా కలుపుకొని బ్రౌనిష్ కలర్‌లో వచ్చినంత వరకు మనం ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేయాలండి. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ తీసుకున్న టమాటో పేస్ట్‌ని దానికి యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు బాగా కలిపి దాంట్లో మనకి మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, పసుపు, సాల్ట్ వేసుకున్నాను. దాంతో పాటు ధనియాల పౌడర్ కూడా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మనకి తెలిసిపోతుంది. కొంచెం దగ్గరికి మసాలా అంతా బాగా కలిపేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చూడండి అసలు అది దగ్గరికయిపోయింది అప్పటికి. నాకైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బావుంది స్మెల్. ఇది పేస్ట్ మనం దోసల్లో కూడా వాడొచ్చేమో. నెక్స్ట్ ట్రై చేస్తాను. బికాజ్ అంత టెంప్టింగ్‌గా ఉంది ఆ స్మెల్. సో, బాగా దగ్గరకి అయిపోయింది. ఇంకా మంచిగా కలిసిపోయి స్పైసెస్ అన్నీ ఆనియన్‌తో పాటు. ఇప్పుడైతే నేను ఏదైతే ఫ్రై చేసి తీసుకున్నానో మష్రూమ్, అది ఆ పేస్ట్‌కి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక 2, 3 మినిట్స్ మష్రూమ్‌ని అండ్ మసాలాని కూడా వదిలేయండి. సో, బాగా కలుస్తుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం ములిగేంత వరకు. దాన్ని హై ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం దగ్గరికయినంత వరకు ఆల్రెడీ మనం బాగా మష్రూమ్ కూడా ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి అయిపోతుంది. దగ్గరికొచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ మనం దాని మీద కస్తూరి మేతి అండ్ కొరియండర్ కొత్తిమీర యేసుకొని బాగా కలిపేసుకొని ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మష్రూమ్ కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే.